ఎంజీ నుండి ఇండియాలో లాంచ్ అవబోతున్న కొత్త ఎలక్ట్రికల్ స్పోర్ట్స్ కార్ సైబర్ స్టార్ గురించి తెలుసుకుందాం. మన భారతదేశానికి సంబంధించిన జిందాల్ స్టీల్ కంపెనీ ఎంజీ మోటార్స్లో 35% షేర్ని కొనుక్కుంది. ఇలా ఈ ఇద్దరి పార్ట్నర్షిప్లో అంటే జేఎస్డబ్ల్యూ ఎంజీ ఇండియా గ్రూప్ నుండి ఈ సైబర్ స్టార్ ఇండియాలో లాంచ్ అవబోతుంది. ఇప్పుడు ఈ కారు ఎలా ఉందో చూద్దాం. ఈ కారు లాంచ్ అయితే ఇండియాలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ అవుతుంది. ఇందులో 64 kWh బ్యాటరీ ఉంది. అది సింగిల్ మోటార్ అయితే. డ్యూయల్ మోటార్ కార్ అయితే 77 kWh బ్యాటరీతో వస్తుంది. అంటే ఈ కార్లో ఆల్ వీల్ డ్రైవ్ లేదా రేర్ వీల్ డ్రైవ్ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సింగిల్ మోటార్ కారు 308 హార్స్ పవర్స్ని, డ్యూయల్ మోటార్ కారు 536 హార్స్ పవర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయల్ మోటార్ కారు 725 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రేంజ్ వచ్చేసి 450 నుంచి 500 కిలోమీటర్లు ఉండొచ్చు. ఈ కారు 0 to 100 కిలోమీటర్స్ కేవలం 3.2 సెకండ్స్లో కవర్ చేస్తుంది. కాస్ట్ వచ్చేసి 55 లక్షలు ఉండొచ్చు. సైబర్ స్టార్ ఎస్ సైలెంట్. సో ఈ కార్ వచ్చేసి అరౌండ్ 72 కిలోవాట్స్ పవర్ ఉంది అండ్ 530 to 600 రేంజ్ ఇస్తుందని అంటున్నారు. సో కార్ వచ్చేసి కంప్లీట్గా స్పోర్ట్స్ కారు, ఎలక్ట్రికల్ బేస్డ్ స్పోర్ట్స్ కార్ అనమాట. బానెట్ చూడండి ఎంత లాంగ్ ఉందో. స్పోర్ట్స్ కార్ కాబట్టి చాలా లాంగ్ ఉంటుంది అనమాట. V8 ఇంజన్లు అప్పుడు ఉండేవి కదా, పొడుగ్గా V8 ఇంజన్, అట్లాగే అదే స్టైల్లో బానెట్ అదే మెయింటైన్ చేస్తున్నారు. సో అప్పుడు అంత లెంది అందుకే ఉండేది V8 ఇంజన్స్ ఉండేవి. అండ్ ఇప్పుడు ఇది ఎలక్ట్రికల్ కాబట్టి కంప్లీట్గా అదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ లేజర్ కట్ హెడ్ లైట్స్, కంప్లీట్లీ బై ఫంక్షనల్, లో బీమ్ హై బీమ్ రెండింటిలో ఒకటే ఉంది. అండ్ DRLs కూడా 3 eyes. అండ్ డైనమిక్స్ ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఎయిర్ ఇంటేక్ కానీ, ఈ ఫ్లాప్స్ కానీ ఇవన్నీ కూడా ఎయిర్ ఇంటేక్ కోసం ఓపెన్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి టైర్ని కూల్ చేయడానికి ఒక చిన్న గ్యాప్ ఉంది. ఇక్కడ నుంచి కూడా ఎయిర్ వెంట్ ఉంది. ఎంజీ లోగో మోస్ట్లీ ఇది కూడా ట్రంక్ ఉండొచ్చు, మైట్ బి ఫ్రంట్ సైడ్ ఎక్కువ. దీంట్లో లగేజ్ పెట్టుకోవడానికి ముందే ఉంటుంది బ్యాటరీస్ కాబట్టి. దీని మెయిన్ స్పెసిఫికేషన్ ఇంకోటి ఏంటి అంటే డోర్స్ ఒకప్పుడు చిరంజీవి సినిమా చూసేవాళ్ళం కదా, మన డోర్ ఇట్లా పైకి లెగుస్తాయి. అంటే మైకిల్ జాక్సన్ సాంగ్స్లో కూడా చూసాము హిందీలో, అలాగే చిరంజీవి కూడా ఒకప్పుడు ఇలాంటి కారు ఉండేది అనేవాళ్ళు. సో ఆ స్టైల్లో డోర్స్ తీసుకొచ్చారు. ఇండియన్స్ ఆర్ అబౌట్ అంటే షో ఆఫ్ ఎక్కువ కాబట్టి ఆ స్టైల్లో డోర్స్ వచ్చినాయి. అండ్ లెంత్ కూడా చూసారు కదా ఎంత పెద్దగా ఉంది. అండ్ టైర్స్ చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. విడ్త్ వచ్చేసి 275/35 రేషియో, 275 రేషియో. అండ్ రిమ్స్ 20 ఇంచ్ రిమ్స్. స్పోర్ట్స్ కార్ కాబట్టి అంత విడ్త్ ఉండాలి కంపల్సరీ. సో గ్రిప్ కూడా చూసారా, స్పోర్ట్స్ కార్ గ్రిప్ చాలా థిన్ ఉంటుంది, అంటే కట్స్ ఎక్కువ ఉండవు అనమాట. బ్యాక్ సైడ్ చూడండి లుక్ ఎట్లా ఉందో. టెయిల్ ల్యాంప్స్ చూడండి సూపర్ ఉన్నాయి, యారోస్ లాగా ఉన్నాయి చూడండి. యారో లెఫ్ట్ సైడ్ యారో, రైట్ సైడ్ యారో. అండ్ సైబర్ స్టార్ మళ్ళీ వాళ్ళ లేబింగ్ ఇక్కడ కూడా మోస్ట్లీ ట్రంక్ ఉండొచ్చు. అండ్ ఇట్స్ అన్ కన్వర్టబుల్ ఆబ్వియస్లీ. అక్కడి నుంచి మనకి రూఫ్ క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం మజిల్ కార్లా కూడా అనిపిస్తుంది చూసారా, ఇక్కడ కొంచెం వీల్ యాక్సెస్ మజిల్ లాగా ఉంది. సో డోర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మళ్ళీ. రైట్, సో ఇట్లా ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మనం ఇట్లా వెళ్ళి కూర్చోవాలి. సో ప్రస్తుతానికి నేను ప్యాసింజర్ సైడ్ కూర్చున్నా. స్పోర్ట్స్ కార్ కదా, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా తక్కువ. సో చాలా సీటింగ్ పొజిషన్ లో ఉంది, చాలా కిందకు కూర్చున్నా నేను. అపోల్స్ట్రీ చూడండి మొత్తం అంతా లెదర్ అపోల్స్ట్రీ. ఇది ఖచ్చితంగా ప్రీమియం సెగ్మెంట్లో వస్తుంది. అండ్ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా 2 SUVs ఉన్నాయి. అంతా ఒకటే టెక్స్చర్లో ఉంది, బట్ ఇది ప్లాస్టిక్ ఫుడ్ బోర్డ్ మీద ఇక్కడ నుంచి లెదర్, ఇది లెదర్, డోర్స్లో లెదర్. అండ్ బోస్ స్పీకర్స్, కంప్లీట్ ఎలక్ట్రికల్ సీట్స్. అండ్ కన్సోల్ చూసారు ఎట్లా ఉందో. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ టచ్. ఇక్కడ ఈ కంట్రోల్స్ అన్ని కూడా టచ్, ఏసీ కంట్రోల్స్ అన్ని టచ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక స్పీకర్ ఇచ్చాడు, మైట్ బి ఊఫర్. అండ్ స్పీకర్స్ మ్యూజిక్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ 3 spoke వీల్. ఐ థింక్ మనం దూరం వస్తే తప్ప ఓపెన్ అవుతుంది అనుకుంటా. అది చెప్తుంది, ఆల్రెడీ ఇండికేట్ చేస్తుంది వెనక్కి వెళ్ళమని. రైట్, డోర్ దగ్గర ఉంటే ఓపెన్ అవ్వట్లేదు, డోర్ బటన్ నొక్కి మళ్ళీ దూరం రావాలి, బికాస్ ఆల్రెడీ స్లైడ్స్ అవుతుంది కాబట్టి కట్ చేస్తుంది. లోపల కూర్చోడం చాలా కష్టంగా ఉంది. అఫ్కోర్స్ మనం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్న కార్లో బాగా కూర్చుని అలవాటు అయిపోయింది మనకి. అండ్ ఈ పొట్టతో లోపల రావడం చాలా కష్టంగా ఉంది. బట్ సంహౌ వచ్చాను, కూర్చున్నాను. బట్ కూర్చున్న తర్వాత మాత్రం బకెట్ సీట్స్ లాగా చాలా బాగున్నాయి. స్పోర్ట్స్ కార్ కాబట్టి ఆబ్వియస్లీ బకెట్ సీట్స్ ఉంటాయి. అండ్ స్టీరింగ్ వీల్ చూసారా, మైట్ బి టిల్ట్ అండ్ టెలిస్కోప్ 2 ఉండొచ్చు. అండ్ సీట్ కూడా మనం ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ ఇక్కడ ఉంది. రైట్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్. సో నా హైట్కి 5'8" ఇక్కడ కూర్చొని డెడ్ పెడల్, యాక్సిలేటర్, బ్రేక్, అంతే. ఈవెన్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ సూపర్ స్పోర్ట్ మోడ్ బటన్ ఒకటి ఉంది, అంటే ఇంకా భయంకరమైన స్పీడ్ వెళ్తుంది అనుకుంటా. సూపర్ స్పోర్ట్ మోడ్ ప్రెస్ చేస్తే. అండ్ ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్, అంటే స్టీరింగ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎట్లా కావాలి ఏంటి అనేది. మైట్ బి దట్ కుడ్ బి దిస్ బటన్. ఎంజీ లోగో అండ్ కంప్లీట్ క్విల్టెడ్ లెదర్ ఇక్కడ. ఇవంతా కూడా 3 spokes స్టీరింగ్ వీల్.
అండ్ ఆఫ్ కోర్స్ రూఫ్ చాలా అంటే హెడ్ రూమ్ చాలా తక్కువే ఉంటుంది, క్లోజ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందన్నమాట. సో ఇప్పుడు రూఫ్ క్లోజ్ చేద్దాము. స్పోర్ట్స్ కార్ కదా అండ్ దట్స్ కన్వర్టబుల్, రూఫ్ ఎలా క్లోజ్ అవుతుంది చూద్దాము. రైట్, సో ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందని. రైట్, సో ఎక్స్క్లూజివ్ ఇలాంటి స్పోర్ట్స్ కార్స్ ఇంకా నేను తీసుకొస్తాను. వాటి మధ్యలో లాంగ్ ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేస్తేనే ఓపెన్, లాంగ్ ప్రెస్ చేస్తేనే క్లోజ్ అనమాట. ఇప్పుడు వెళ్ళి హుడ్ ఓపెన్ చేసి ముందు ఎట్లా ఉంది చూద్దాము. ఇంజిన్ లేదు కదా, అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఐ ఓపెన్ ద హుడ్. రైట్, ఇక్కడ ప్రస్తుతానికి అయితే లగేజ్ స్టోరేజ్ స్పేస్ ఏమీ లేదు, అంతా కూడా సీల్డ్ ఉంది. 2 మోటార్స్ ఉన్నాయి, ఒక మోటార్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ అండ్ ఇంకొక మోటార్ రైర్ వీల్ డ్రైవ్. సో 2 కలిపి స్పీడ్ తీసుకుంటుంది అనమాట. సో ఇట్స్ లైక్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్. ఇక్కడ ఇవన్నీ ఇంజిన్ ఇంజిన్ ఆయిల్స్ కానీ లేకపోతే బ్రేక్ ఆయిల్స్ ఆర్ సంథింగ్ అట్లాంటివి పోసుకోవడానికి మాత్రం ప్రొవిజన్ ఉంది. అండ్ సస్పెన్షన్ కూడా ఏమంటారు స్పోర్ట్స్ ట్రాక్కి తగ్గట్టుగా ట్యూన్ చేసిన సస్పెన్షన్ ఉంది కంప్లీట్ కూడా. సో ఇది హుడ్. సో ముందేమీ స్టోరేజ్ స్పేస్ లేదు, మొత్తం అంతా కూడా వెనకాలే ఉంది.